అనగనగా ఓ చిన్న అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని అది ఎప్పుడూ మిడిసిపడుతుండేది. ఒకరోజు అక్కడుగా వెళ్తున్న పిచ్చుకని ఆపి దాన్ని అవమానంగా మాట్లాడింది. నీకు ఎగరడం కూడా సరిగా రాదు అంటూ కాకి వేళాకోళం చేసింది. దాంతో పిచ్చుక కోపంగా ఎవరి సామర్థ్యం వాళ్ళది అని చెప్పింది. అప్పుడు కాకి పందెం పెట్టింది. పిచ్చుక కూడా దానికి ఒప్పుకుంది. మధ్యలో ఉన్న చెట్లను దాటి తిరిగి వచ్చేవాడే గెలుస్తాడని నిర్ణయించారు. పందెం మొదలయ్యగానే కాకి చాలా వేగంగా ముందుకెళ్ళింది. కాని పెద్ద జడల మర్రి చెట్టులో దాని రెక్కలు ఊడలలో ఇరుక్కుపోయాయి. చిన్నగా ఉన్న పిచ్చుక మాత్రం సులభంగా దాటుకుని గమ్యస్థానానికి చేరింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగిపిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది. అప్పుడు కాకికి ఒక నిజం అర్థమైంది. ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని. ఆ రోజునుంచి కాకి ఎవర్నీ చిన్నబుచ్చలేదు. గర్వం కూడా విడిచిపెట్టింది.